Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. నమస్తే. ఈ ఫోటో చూస్తే మీకు ఒక విషయం అర్థమై ఉంటుంది. అత్యాచారానికి గురైనటువంటి ఒక అమ్మాయి, ఒక బాలిక, మహిళ. నిజంగా చాలా బాధ కలుగుతుంది ఈ వార్త చేస్తుంటే. దేశంలో అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయండి. కానీ ఇప్పుడు నేను చెప్పేటటువంటి వార్త, ఆ అత్యాచారం ఎక్కడ జరుగుతుందంటే, సామూహిక అత్యాచారం ఎక్కడ జరిగింది అంటే, తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి అరుణాచలం సన్నిధిలో ఇంత దారుణమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయంటే చాలా బాధ కలుగుతుంది. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసేటువంటి ఆ మార్గంలో, ఆ బాటలో వరుసగా 2 రోజులు సామూహిక అత్యాచారాలు జరిగినాయండి. అంటే ఒక ముఠా తెగబడి ఒంటరిగా ఉన్నటువంటి మహిళల్ని టార్గెట్ చేసి, అమ్మాయిల్ని టార్గెట్ చేసి చెరబడుతుందంటే చాలా అంటే చాలా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు. నిజంగా ఆ అరుణాచలం దేవుణ్ణి దర్శించుకోవటానికి దేశవ్యాప్తంగా భక్తులు వస్తూ ఉంటారండి. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి, చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల నుంచి కూడా తమిళనాడు అరుణాచలాన్ని సందర్శిస్తూ ఉంటారు. కానీ అలాంటి చోటే మహిళలకు రక్షణ లేదా, మహిళలకు భద్రత లేదా? సామూహిక అత్యాచారాలు ఏంటి దేవుడి సన్నిధి దగ్గర? అసలు అక్కడ పోలీసు వ్యవస్థ ఉందా? అక్కడ సరైనటువంటి పర్యవేక్షణ ఉందా? అక్కడ సీసీ కెమెరాలు అసలు ఉన్నాయా? భద్రత ఉందా? అమ్మాయిలు అక్కడ అత్యాచారాలకు గురి కావటం ఏంటి? ఒక ముఠాలు తెగబడి ఇష్టారీతిన రేపులు చేసేటం ఏంటి? చాలా బాధ కలిగించేటువంటి విషయం. అసలు విషయంలోకి వెళ్తే మే 30వ తారీఖు అండి, ఒక మహిళ, పెళ్ళైనటువంటి మహిళే, తన ఫ్రెండ్స్తో కలిసి ఒక 5-6 కలిసి అరుణాచలం గిరి ప్రదక్షిణకి వెళ్ళారు. వాళ్ళు గిరి ప్రదక్షిణ చేసుకున్నారు, అంతా బాగా జరిగింది. ఇక తిరుగు ప్రయాణంలో బైకుల మీద వచ్చారు. బైకుల మీద వెళుతున్న క్రమంలో కొంతమంది ముందు వెళ్ళిపోయారు బైకుల మీద. ఇంకొక మహిళ, పెళ్ళైనటువంటి మహిళే, తర్వాత తన ఫ్రెండు, ఇద్దరు కలిసి బైక్ మీద వెళ్తుండగా మార్గ మధ్యలో ఒక దగ్గర ఆగారు. ఒక దగ్గర ఆగి ఏదో విషయం గురించి మాట్లాడుతున్నారు. ఆ టైంలో అక్కడే కాచుకొని కూర్చున్నటువంటి ఒక రాక్షస ముఠ, అంటే ఈ విధంగా దోపిడీలు దౌర్జన్యాలు చేసే ఒక ముఠ వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని ఆ పక్కనే లోపల, అడవి లోపలికి తీసుకెళ్ళిపోయారండి. మారణాయుధాలు, ఇంత పెద్ద కర్రలు, కత్తులు పట్టుకుని వాళ్ళ మీద దాడి చేసి బలవంతంగా లోపలికి లాక్కుపోయారు. ఇద్దరిని లాక్కుపోయి ఈ మహిళని చాలా దారుణంగా అత్యాచారం చేశారు. ఒకటి తర్వాత ఒకడు సామూహిక అత్యాచారం చేసి వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి నగలు ఉన్నట్టే నగలు కూడా తీసుకుపోయి వెళ్ళిపోయి తర్వాత రోజు ఏం చేశారు, ఆ ఫోటో తీసుకున్నారు కదా, ఆ ఫోటో మళ్ళీ వీళ్ళకి మెసేజ్లు చేసి ₹1,00,000 పంపిస్తావా లేదా, లేదంటే మీ ఇద్దరు నగ్నంగా ఉన్నటువంటి ఫోటోను సోషల్ మీడియాలో పెట్టేస్తాం. అంటే వీళ్ళు ఒక కుట్రపూరితంగా, ఒక ప్లాన్ ప్రకారం, ఎందుకంటే ఇద్దరు బట్టలు లేకుండా ఫోటోలు తీసుకున్నారుగా, అంటే వీళ్ళు ఈ అడవి లోపలికి వచ్చి ఈ విధంగా చండాలమైన పనులు చేస్తున్నారని చెప్పి చూపించడానికి వాళ్ళు అట్లా ఫోటోలు తీసుకునేది. వాళ్ళకి భయపడిపోయి వాళ్ళు ఎంత కావాలంటే అంత డబ్బులు ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి, భయపడిపోయి ఎక్కడ వీళ్ళు సోషల్ మీడియాలో పెడతారు, అసలు వీళ్ళు దోపిడీ చేసే ఒక దుర్మార్గపు రాక్షస ముఠ ఎంతకైనా తెగిస్తారని చెప్పి భయపడిపోయారు. ఆ తర్వాత వాళ్ళు పోలీసులు స్టేషన్కి వెళ్ళి కేసు కూడా పెట్టారనుకోండి. ఇది మే 30వ తారీఖు జరిగింది. సేమ్ ఇలాంటి ఘటనే 31వ తారీఖు జరిగిందండి. మే 31వ తారీఖు మళ్ళీ గిరి ప్రదక్షిణ చేసుకుంది ఒక అమ్మాయి. ఇక్కడ తిరువణ్ణామలై అరుణాచలం మున్సిపాలిటీకి సంబంధించిన లోకల్ అమ్మాయే, 23 సంవత్సరాల అమ్మాయి. ఆ అమ్మాయి గిరి ప్రదక్షిణ చేసుకుంది మే 31వ తారీఖు. చేసుకుంటున్న టైంలో విపరీతంగా కొంచెం అలసిపోయింది, కాళ్ళు నొప్పులు వచ్చినాయి. సో ఇక్కడ కింద ఒక గ్రామం దగ్గర కూర్చుండిపోయి తన ఫ్రెండ్కి ఫోన్ చేసింది. ఇంకా నేను అలసిపోయాను, ఇక నా వల్ల కావట్లేదు, ఒకసారి నన్ను డ్రాప్ చేసుకోవడానికి రా అని చెప్పి పిలిచింది. అతను కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక హోటల్ దగ్గర టిఫిన్ పార్సిల్ కట్టించుకున్నారు. మళ్ళీ హైవే మీదకి వచ్చారు. హైవే మీదకి ఇట్లా వచ్చారో లేదో మళ్ళీ ఆ రాక్షస ముఠ వీళ్ళ మీద పడింది. వీళ్ళ మీద పడి వీళ్ళు సేమ్ అదేవిధంగా బెదిరించి మళ్ళీ అడవి లోపలికి లాక్కుపోయి మళ్ళీ ఆ 23 సంవత్సరాల యువతి మీద మళ్ళీ అంతే దారుణంగా సామూహిక అత్యాచారం చేయటం, ఆమెకి చెవి పోగులుంటే ఆ చెవి పోగులు కూడా తీసుకోవటం, మళ్ళీ ఇద్దరు బట్టలు ఇప్పేసి మళ్ళీ ఫోటోలు తీసుకోవటం. వెంటనే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కేసు పెట్టారు. అంటే వీళ్ళు సామూహిక అత్యాచారం చేసే ముందు పెనుగులాట జరుగుతుంది కదా, ఇష్టారీతిన దారుణంగా కొట్టారంటండి. వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద కత్తులు, కర్రలు ఉన్నాయి. మాట వినకపోతే చంపేస్తామని చెప్పి లిటరల్గా వాడినేమో కత్తులతో దాడి చేయటం, ఈ అమ్మాయి మీద కర్రలతో కొట్టడం, అట్లా చేసి
ఆ దొంగల ముఠ అత్యాచారం చేయటం, ఒంటి మీద నగలు దోచుకోవటం, డబ్బులుంటే దోచుకోవటం, వెళ్ళిపోవటం. మళ్ళీ సోషల్ మీడియాలో మీ ఫోటోలు పెడతానని చెప్పి చాలా దారుణంగా ప్రవర్తించడం. వరుసగా ఒక్కరోజు తర్వాత ఇంకొక రోజు మే 30, 31 తారీఖులో జరిగిందంటే ఇక్కడ చాలామందికి ఒక డౌట్ వస్తూ ఉంది. అసలు అక్కడ అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసుకునేటువంటి ఆ మార్గంలో పోలీసులు చెక్ పోస్టులు ఉండాలి, భద్రత ఉండాలి, రాత్రి సమయాల్లో అక్కడ ఎవరు ఉండరు, పోలీసులు ఎప్పుడు కాపలా కాస్తూ ఉండాలి. ఎందుకంటే అక్కడ లోకల్గా జులాయి వెధవలు ఈ విధంగా దోపిడీలు, దుర్మార్గాలు చేసే ముఠాలు వాళ్ళు అరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద, పోలీసు యంత్రాంగం మీద ఉంటుంది కదా. ఎందుకు లేదు? దేశవ్యాప్తంగా భక్తులు అక్కడికి వస్తూ ఉంటారు. ఇంకొక సమస్య కూడా ఉంది అక్కడ లోకల్గా ఇప్పుడు తెలుగు వాళ్ళు వెళ్ళారనుకోండి, భాష రాదు, అంతా తమిళ మాట్లాడతారు. వేరే రాష్ట్రం నుంచి వెళ్ళారు, హిందీ బెల్ట్ నుంచి వెళ్ళారు, వాళ్ళు హిందీ తప్ప వాళ్ళకి అక్కడ తమిళ్ రాదు, వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ఆటో వాళ్ళలు కావచ్చు, అక్కడ వేరే పనులు చేసుకునే వాళ్ళు, హోటల్స్ నడిపించే వాళ్ళు, ఇష్టారీతన ఎంత అంటే అంత దోపిడీ చేసుకునేటువంటి ముఠాలు కూడా కొన్ని తయారైనాయంట. భాష రాకపోవటం, సరిగ్గా కమ్యూనికేషన్ లేకపోవటం, వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి, ఇలాంటివి కూడా ఉన్నాయి. సో వీటన్నిటినీ అరికట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మహిళలకు భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే పోలీసులు అక్కడ తిరువణ్ణామలై పడమర పోలీసులు 5 బృందాలుగా ఏర్పడి ఈ దొంగల ముఠాలో మొత్తం 11 మంది ఉంటే అందులో 16 సంవత్సరాల మైనర్ బాలుడు కూడా ఉన్నాడు ఆ ముఠాలో. ఆ 11 మందిలో 8 మందిని అరెస్ట్ చేశారు, ఇంకా 3 కోసం గాలిస్తూ ఉన్నారు. దీని మీద ముఖ్యమంత్రి విజయ్ కూడా సీరియస్ అయ్యారు. ఎందుకంటే విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వరుసగా తమిళనాడులో ఈ అత్యాచార ఘటనలు ఎక్కువైపోయినాయండి. మొన్నటికి మొన్న మీకు తెలిసే ఉంటుంది, అక్కడ కోయంబత్తూరులో ఒక మైనర్ బాలికని చాలా దారుణంగా రేప్ చేసి ఇంటి దగ్గరే ఉన్నటువంటి వాళ్ళు అత్యాచారం చేసేసి అక్కడ ఊరి బయట చెరువు దగ్గర పొదల్లో పడేసి వెళ్ళిపోయారు. ఆ కేసు గురించే 3 పోలీసులు, ఐపీఎస్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి నవ్వుకుంటూ కనీసం సీరియస్నెస్ లేకుండా ఉంటే వాళ్ళ మీద సీరియస్ అయ్యారు కదా. మొత్తం తమిళనాడు వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైరల్ అయింది ఆ ఘటన. అసలు ఇంకా అది మైండ్లో నుంచి పోలా. ఆ మైనర్ బాలికను అంత దారుణంగా అత్యాచారం చేసి చంపేసిన ఘటన ఇంకా మరిచిపోకముందే మళ్ళీ మే 30వ తారీఖు, 31వ తారీఖు వరుసగా 2 ఘటనలు, అది కూడా అరుణాచలం దివ్యక్షేత్రం ఆ మార్గంలో జరగటం అనేది నిజంగా అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి, ఎంత భయానకంగా ఉన్నాయి. వేరే రాష్ట్రాల వాళ్ళు, అసలు వేరే రాష్ట్రాలు కాదు, ఆ తమిళనాడులో ఉన్నటువంటి వాళ్ళు కూడా అరుణాచలం ఆ దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో దీన్ని ముఖ్యమంత్రి విజయ్ చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఇంకా విజయ్ గారు పనితీరు పట్ల క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒక అమ్మాయి అక్కడ అత్యాచారానికి గురవుతుంది, ఒక అమ్మాయికి రక్షణ లేదు, స్వేచ్ఛగా బయటికి తిరగలేకపోతా ఉన్నారు అంటే ఆ రాష్ట్రాన్ని మొత్తానికి కూడా ఎంత బ్యాడ్ నేమ్ అండి. కాబట్టి సీఎం విజయ్ చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసు వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వస్తున్నటువంటి భక్తులు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా సరే గుండె మీద చెయ్యి వేసుకొని ఇక్కడ మనం హ్యాపీగా ఉండొచ్చు, ధైర్యంగా ఉండొచ్చు, ఎలాంటి భయం మనకు లేదని చెప్పి ఆ ధైర్యాన్ని ప్రతి ఒక్క భక్తుల్లో కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే కనుక విజయ్ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చే అవకాశం ఉంది. దీన్ని ఆయన సరి చేసుకోవాలని చెప్పి కోరుకుందాం. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయం కామెంట్ చేయండి.